అడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. 40 ఏళ్లుగా సీఎం చంద్రబాబు పార్టీని నిబద్ధతతో నడిపిస్తున్నారన్నారు. జగన్ పాలనలో ప్రజా వ్యతిరేక సంస్కృతి పెరిగిందని విమర్శించారు. ఒక వ్యక్తి హృదయ స్పందన నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ, సిద్ధాంతాల కోసం పుట్టినటువంటి పార్టీ. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, కార్మికులు, రైతన్నలు వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈ విధంగా 40-45 సంవత్సరాలుగా, అంటే ఏ రీజనల్ పార్టీ లేనటువంటి విధంగా ఈ రోజు ఉంది అంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి ఆ విత్తనం, ఆ ఆశయాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నా కూడా ఎప్పటికీ పోరు లేకుండా, ఎప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా పనిచేసే విధానం ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల జీవితాల్లో వారి ముద్ర ఉండాలనేటువంటి చేసేటువంటి విధానం. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు కూడా ఈ రోజు తీసుకుని ఆయన కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి కానీ ఎక్కడెక్కడ లేని, అంటే దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనందరికీ అంటే కార్యకర్తలు కోరుకుని కొన్ని వేరే ఉంటాయి. పదవులు కోరుకుంటారు, వ్యక్తిగతంగా కొంత లాభం కోరుకుంటారు, సమాజంలో గుర్తింపు కోరుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ అభివృద్ధిలో మీరు కూడా ఏదైతే అభివృద్ధి వస్తుందో ఈ అభివృద్ధిలో కూడా మీకు కూడా తెలియకుండా ఎన్నో లాభాలు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఏవైతే పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ అధికారంలో లేనప్పుడు ఎందువల్ల మనం పార్టీని అధికారంలో లేకుండా కోల్పోయామని సమీక్షించుకోవడాలు, ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పార్టీ. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోజు మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే గర్వంగా ముందుకెళ్లేటువంటి అవకాశం మన నాయకుడు